జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ శ్రీనివాసపురంలో స్ట్రీట్ నెంబర్ 3 రామ్జీ అపార్ట్మెంట్ లో 3వ అంతస్తులో అనుకోకుండా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు నిప్పంటుకోవడం జరిగింది. ఇంటి యజమాని ఇంటికి నిప్పంటుకోవడం చూసి భయాందోళనకు గురయ్యారు అని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థలానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులతో పాటు మా జేఎన్ఆర్ టీవీ రిపోర్టర్ విజయ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ పరిస్థితులను చిత్రీకరించడం జరిగింది. గోడల కంటే చెక్కలే కబోర్డ్ తోటే ఎందుకంటే కొన్ని ప్లేస్ తక్కువ ఏం చేస్తే కబోర్డ్ తో పెట్టేసుకుంటాం. కబోర్డ్ అది పిఓపి సార్, అది అదే స్మోక్ అనేది వస్తుంది. అదే కదా పిఓపి. అందులో ఏముండదు అంతే కదా, బయట నుంచి కూడా అది జాలి కొట్టారు, దానికి జాలి కొట్టారు బయట నుంచి. సిలిండర్ చుట్టూ ఏ సామాన్ పెట్టొద్దు, బయట పెట్టి ఓపెన్ లో పెట్టుకోవాలి. ఓన్లీ సిలిండర్ మాత్రమే ఉండాలి. డీటెయిల్స్ జిఎన్ఆర్ అన్న. జిఎన్ఆర్ మొత్తం అపార్ట్మెంట్ ఆఫీసం మెయిన్ పవర్ సప్లై లేదు. వాళ్ళే వెళ్తారు, వాళ్ళే ఆడుకోవడం వెనకాల ఈ లోపల ఈ ఫెన్సీలో చూడండి, దీంట్లో రామంతపూర్లోని శ్రీనివాసపురం అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఫైర్ సిబ్బంది వచ్చేసి దీన్ని మంటలను ఆపుతున్నారు. జిఎన్ఆర్ టీవీ ఇంకేం తెలియదు సార్. మాకు మేము కూడా మీతో పాటు వచ్చాం. మాకు తెలియదు, నేను కూడా మీతో పాటు వచ్చాను చూస్తున్నాను. ఫోన్ చేస్తే ఈ అపార్ట్మెంట్ చుట్టుముట్టు వీడియో తీసి చుట్టుముట్టు తీసుకోవద్దు. ఎక్కువ ఫోన్ పైకి కొట్టామని చెప్తున్నావు లేవారా, కింది కొడుతున్నా కొట్టు. నేనైతే అదే అనుకుంటున్నా, ఎందుకంటే ఇంకో సౌండ్ వస్తుంది చూడండి. ఇంకా లోపల ఈడది ఈ నుంచి పొగలు వస్తున్నాయి. ఈడ నుంచి ఈడ పొగలు వస్తుంది. అది పిఓపి అండి, అది టీహెచ్ కిందకి వచ్చేసి పిఓపి ఉంటుంది. ఎట్లు ఉంటుంది
హెల్మెట్ పెట్టుకుని కొట్టండి. ఇది ఒకసారి ఓపెన్ చేయండి. కాల్ కార్డ్ ఎక్కువ చేసి. ఇది మన అందరి లోపల ఓపెన్ చేసి పెట్టండి. ఇప్పుడు స్మోక్ అనేది ఇట్లా పెట్టుకోండి. లోపల ఉంది. రామ్జీ అపార్ట్మెంట్లోని ఇందాక జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో ఫైర్ సిబ్బంది ఆర్పివేయడం జరిగింది. అది అయిపోయినాక